Hi everyone, welcome to my channel Easy English with Geeta. Learn, speak and grow. So, ఈ రోజు క్లాస్లో మీకు చాలా ఇంపార్టెంట్ అది క్వశ్చన్ ట్యాగ్స్ అండి. ఇవి మన హై స్కూల్ చిల్డ్రన్ అలాగే కాలేజ్ చిల్డ్రన్ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ డిఎస్సి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. సో కొంతమంది అడుగుతున్నారు, మేడం క్వశ్చన్ ట్యాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, అవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటున్నాయని. సో ఇది ఒక క్లాస్లో కంప్లీట్ అవ్వదండి, అట్లీస్ట్ మీకు ఒక 3-4 క్లాసెస్లో మొత్తం, అంటే ఇందులో వేరియేషన్స్ ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్తో, వితౌట్ హెల్పింగ్ వర్బ్స్తో, వితౌట్ సబ్జెక్ట్తో అలా. సో ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజు క్లాస్లోకి మరి వెళ్ళడానికి ముందుగా బిఫోర్ స్టార్టింగ్ అవర్ క్లాస్, లైక్ యాజ్ యూజువల్, దట్ ఈస్ like, share and subscribe my channel, and please click the bell icon and please do comment also. So without getting late, we'll just start our class. Question tags. అసలు క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? ఇప్పుడు మూవీస్కి అయితే చివర ఒక ట్యాగ్ లైన్ వస్తుంది కదా, ఆ మూవీస్కి సంబంధించి ఒక చిన్న క్యాప్షన్ లాంటిది వస్తుంది. మూవీస్కి చూస్తుంటాం కదా, ఇప్పుడు బాహుబలి ద బిగినింగ్ అని, బాహుబలి ద కంక్లూజన్ అని, అట్లా ప్రతి మూవీకి ఏదో ఒక ట్యాగ్ పెడుతూ ఉంటారు. ఆ ట్యాగ్ లైన్, దాన్ని బట్టి మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. మరి గ్రామర్లో, ఇంగ్లీష్ గ్రామర్లో అసలు ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చేయాలి? సో ఇది చెప్పడానికి ముందుగా మీరు ఒక పాట గుర్తు తెచ్చుకోండి. ఆ పాట గుర్తు తెచ్చుకున్నారనుకోండి, మీరు మర్చిపోకుండా అలా ఫిక్స్ అయిపోవచ్చు. ఏంటి మేడం గ్రామర్లో పాటలు కూడా చెప్తున్నారా మీరు? పాఠాలే కాకుండా పాటలు కూడానా? లేదండి, మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట. సో ఓల్డ్ మూవీస్ చూసేవాళ్ళు ఈ సాంగ్ని గుర్తుపెట్టుకోవచ్చు, అలాగే న్యూ మూవీస్ చూసే వాళ్ళు కూడా, ఎందుకంటే ఇది ఓల్డ్ వెర్షన్ న్యూ వెర్షన్లో కూడా ఉంది. అదేది కాదండి, మన గురించే ఆడవారి మాటలకి అర్థాలే వేర్లు అనే సాంగ్ ఉంది కదా, మీకు తెలుసు కదా, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే ఉంది కదా, గుర్తొచ్చిందా? ఈ 2 లైన్స్ని మీరు అలా ఫిక్స్ చేసుకోండి. ఎందుకు అనేది నేను మీకు క్వశ్చన్ ట్యాగ్ ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇది ఈ 2 లైన్లు, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అనేది మీరు గుర్తుపెట్టేసుకున్నారనుకోండి, ఈ క్వశ్చన్ ట్యాగ్కి దానికి ఏంటి లింక్ మేడం అనేది మీకు అర్థమవుతుంది. ఒక్క 2 minutes వినండి, ఆ లింక్ ఏంటో నేను చెప్పేస్తాను. ఓకే, సో వాట్ ఈస్ ఎ క్వశ్చన్ ట్యాగ్? ఏ వెరీ షార్ట్ ఫ్రేజ్ విచ్ ఈస్ యూజ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఒక స్టేట్మెంట్ కి, ఒక సెంటెన్స్ కి చివరలో మనం వాడే ఒక ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, దాన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ అంటాం. అది ఈ సెంటెన్స్ ని క్వశ్చన్ లాగా మారుస్తుంది, విచ్ కన్వర్ట్స్ స్టేట్మెంట్ ఇంటూ ఏ క్వశ్చన్. సో ఆ ట్యాగ్ పెట్టడం వల్ల మనకి సెంటెన్స్ అనేది ఒక క్వశ్చన్ లాగా మారుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ వెరీ నాటీ, ఆ అమ్మాయి చాలా నాటీ. ఈజంట్ షీ, అమ్మాయి చాలా నాటీ అంటే ఇక్కడ కన్ఫర్మేషన్, ఆ అమ్మాయి నాటీ కదా అని అడుగుతాం కదా, కదా అని ఒక కన్ఫర్మేషన్ అడగడం అనమాట. ఈ పార్ట్ని, అండర్లైన్ పార్ట్ని మనం క్వశ్చన్ ట్యాగ్ అంటాం. ఇందులో చూడండి, ఈజ్ నాట్ షీ 2 words ఉన్నాయి, దీన్ని మనం ఫ్రేజ్ అంటాం. లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ పెడతాం, దీన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ అంటాం, ఈ సర్కిల్డ్ పార్ట్ ని. సో ప్రతి సెంటెన్స్ కి చివర ఇది పెట్టడానికి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ రూల్స్ కంప్లీట్ అయ్యాక మీకు అర్థమవుతుంది ఆ పాటకి ఈ క్వశ్చన్ ట్యాగ్ కి రిలేషన్ ఏంటి అనేది. సో లెట్స్ సీ ద రూల్స్ వన్స్. ఫస్ట్ రూల్, సెంటెన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి ఇన్ సేమ్ టెన్స్, ఒకే టెన్స్ లో ఉండాలి. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, షీ ఈజ్ వెరీ నాటీ. సో ఇక్కడ ఈజ్ ప్రెసెంట్ టెన్స్, ఇక్కడ ట్యాగ్ చూడండి ఈజ్, ఇక్కడ కూడా ప్రెసెంట్ టెన్స్, అంటే ఈ 2 ఒకే టెన్స్ లో ఉండాలి. అది ఫస్ట్ రూల్. What is the first rule? Sentence and question tag must be in same tense. Next, for negative sentence, we use contracted form of the helping verb. So, ఇప్పుడు isn't ఉంది కదా, actually isn't ని మనం ఎలా రాస్తాం? is not కదా, is not. ఈ is not ని షార్ట్ ఫామ్ లో మనం isn't అని రాస్తున్నాం. అంటే ఇలా నాట్ వచ్చే ఫ్రేజెస్ అన్నిటికీ, నాట్ వచ్చే క్వశ్చన్ ట్యాగ్స్ అన్నిటికీ isn't, wasn't, weren't, couldn't, shouldn't, won't, can't, ఇలా మనం అన్నిటికీ షార్ట్ ఫామ్, కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ని వాడతాం. నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, సో నేను మళ్ళీ ఒక్కసారి మీకు అది గుర్తు చేస్తాను, ఎందుకంటే మేబీ అందరూ ఆ వీడియోస్ చూసి ఉండకపోవచ్చు.
సో ఒకసారి ఆ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అంటే ఈ సెకండ్ పాయింట్ అర్థమైంది కదా, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ కి మనం కాంట్రాక్టెడ్ ఫామ్ ని వాడతాం. అదే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అయితే నాట్ పెట్టాం కదా, ఈషి అంటాం, వర్షి అంటాం, వరదే అంటాం. సో అక్కడ నాట్ రాదు, కాంట్రాక్షన్ అవసరం లేదు. కాంట్రాక్షన్ అంటే కుదింపు అన్నమాట, తగ్గించడం. ఆ నాట్ ని ఇంట్, ఇజంట్, వజంట్, వరంట్, కుడెంట్ అలా పలుకుతాం. దాన్ని కాంట్రాక్టెడ్ ఫామ్ అంటారు. సో ఈ క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ రాస్తున్నప్పుడు మనం కాంట్రాక్టెడ్ ఫామ్ ని వాడతాం. నెక్స్ట్ థర్డ్ రూల్, ఇఫ్ ద సెంటెన్స్ ఇస్ పాజిటివ్, సెంటెన్స్ పాజిటివ్ లో ఉంటే ఈ క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి నెగిటివ్. చూడండి ఇక్కడ ఈ సెంటెన్స్ లో నాట్ అనేది లేదు, కానీ మనం క్వశ్చన్ ట్యాగ్ లో నాట్ వాడాం. అంటే సెంటెన్స్ పాజిటివ్ గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అవుతుంది. అండ్ వైస్ వర్సా, వాట్ ఈస్ మెన్ బై వైస్ వర్సా అంటే రివర్స్. సపోజ్ సెంటెన్స్ ఈస్ నెగిటివ్, క్వశ్చన్ ట్యాగ్ ఈస్ పాజిటివ్. సెంటెన్స్ ఈస్ పాజిటివ్, క్వశ్చన్ ట్యాగ్ ఈస్ నెగిటివ్. అదే కదండి నేను చెప్పాను. ఏమని చెప్పాను? అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఇది అవును అంటే పాజిటివ్, అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ కాదు. ఇక్కడ కాదు, కాదంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్, అవుననిలే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఇది గుర్తుపెట్టేసుకోండి క్వశ్చన్ ట్యాగ్ లో, సింపుల్ ట్రిక్. ఓకే, ఇంకొక 2 రూల్స్ ఉన్నాయి చూద్దామా. ఆల్వేస్ యూజ్ ప్రొనౌన్స్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ లో మనం ఎప్పుడు ప్రొనౌన్స్ ని వాడతాం. చూడండి ఇందాక సెంటెన్స్ లో కూడా ఈజ్ అండ్ షీ, వాజ్ అండ్ హీ. సో హీ, షీ, ఇట్, దే, యూ అలా మనం ప్రొనౌన్స్ ని వాడతాం. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ రూల్. ఆల్వేస్ యూజ్ ప్రొనౌన్స్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్స్. అండ్ లాస్ట్ రూల్, కీప్ ఏ కామా బిట్వీన్ ద క్వశ్చన్ ట్యాగ్ అండ్ సెంటెన్స్. సెంటెన్స్ అయిపోగానే కామా పెట్టి అప్పుడు రాయాలి మనం. ఈజ్ అండ్ హీ, వాజ్ అండ్ షీ, ఆర్ అండ్ దే అవన్నీ కామా పెట్టాక రాయాలి. ఓకేనా. సో ఈ 5 పటాకా 5 రూల్స్ నేను మీకు ఇప్పుడు చెప్పాను. ఈ 5 రూల్స్ ఇందాక చెప్పిన 3, ఇప్పుడు చెప్పిన 2, ఈ 5 రూల్స్ గుర్తుపెట్టేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. పాజిటివ్ కి నెగిటివ్, నెగిటివ్ కి పాజిటివ్, వైస్ వర్సా. ఇది గుర్తుపెట్టేసుకుంటే సింపుల్. అండ్ ఇంకొకటి మీకు కావాల్సింది ఏంటంటే కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఒక్కసారి చూసుకోండి. ఇందులో యామ్ ప్లస్ నాట్, సో దీనికి మనం స్టార్ మార్క్ పెట్టుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకని ఇంపార్టెంట్ అంటే యామ్ ప్లస్ నాట్ యామెంట్ అనుకుంటారు అందరు, కానీ యామెంట్ రాంగ్, ఆరెంట్ అనాలి. యామెంట్ అనకూడదు, ఆరెంట్ అనాలి. మిగతావన్నీ నార్మల్. ఈజంట్, ఆరెంట్, వజంట్, వరెంట్, డోంట్, డజంట్, డిడెంట్, హ్యావెంట్, హ్యాజంట్, హ్యాడెంట్, ఓంట్. మళ్ళీ ఇక్కడ మారిపోయింది చూసారా, విల్ ప్లస్ నాట్. విలంట్ అనుకుంటారు, కాదు ఓంట్. విలంట్ అంటే రాంగ్, ఇది స్టార్ పెట్టుకోవాలి. సో ఇలాంటి వాటికి స్టార్ మార్క్ పెట్టుకొని ఇది చదువుకోండి. విల్ ప్లస్ నాట్ ఓంట్. అలాగే షల్ ప్లస్ నాట్ ని షలంట్ అనుకుంటారు, షలంట్ కాదు షాంట్. ఇది కూడా స్టార్ మార్క్. SHANT షాంట్, అపోస్ట్రోఫ్ పెట్టాలి మధ్యలో. నెక్స్ట్ కెనాట్, ఇది కూడా కెనాట్ ని మనం కాంట్ అంటాం, కాంట్. CANT ఒక ఎన్నే వాడతాం, 2 ఎన్ వాడం. ఇంకా మేంట్, మస్టెంట్, షుడెంట్, వుడెంట్, కుడెంట్, ఇంకవన్నీ నార్మల్, మైటెంట్. సో ఇవన్నమాట ఈ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ గుర్తుండాలి. సో మీరు 3 పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి మైండ్ లో. ఏంటవి ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ థింగ్ ఇస్ అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. సెకండ్ థింగ్ ఇస్ దిస్ 5 రూల్స్ లైక్ పంచశీల, 5 పటాకా, ఈ 5 రూల్స్. నెక్స్ట్ ఈ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. ఇవి మీరు గుర్తు పెట్టేసుకుంటే ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ అంత ఈజీగా అర్థమైపోతుంది. మరి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దామా. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఐ యామ్ ఏ స్టూడెంట్. సో సెంటెన్స్ ఫస్ట్ మీరు నోటీస్ చేయాల్సింది నెగిటివా పాజిటివా. యామ్ పాజిటివ్, నాట్ లేదు, ఇక్కడ నాట్ లేదు. సో యామ్ ఉంది కాబట్టి మీరు యామ్ నాట్ అంటే యామెంట్ అనకూడదు కదా, మనం యామెంట్ ఆరెంట్ వాడాలి. సో యామెంట్ బదులు ఆరెంట్ రాస్తున్నాం. సబ్జెక్ట్ ఐ, ఈ సేమ్ సబ్జెక్ట్ ని మనం ఇక్కడ రాసేస్తాం. ఆరెంట్ ఐ, ఐఎమ్ ఏ స్టూడెంట్. ఆరెంట్ ఐ, నేను స్టూడెంట్ ని కాదా అంటే స్టూడెంట్నే కదా అని అర్థం. ఐఆమ్ నాట్ ఏ ఫార్మర్, నేను ఫార్మర్ ని కాదు. చూడండి యామ్ ఉంది, నాట్ ఉంది, ఇది నెగిటివ్. కాదంటే అవునంలే. ఇప్పుడు ఎస్ అని మనం రాసుకోవాలి, పాజిటివ్ రాసుకోవాలి. వైస్ వర్సా కదా, నెగిటివ్ కి పాజిటివ్, పాజిటివ్ కి నెగిటివ్. నాట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం నాట్ వాడకూడదు,
ఓన్లీ హెల్పింగ్ వర్బే రావాలి. యామ్ నాట్ ఉంది కదా, ఆరెంట్ రాయాలి కదా, ఇక్కడ ఆరెంట్ రాసాం కదా, ఇక్కడ ఆరెంట్ రాద్దాం అనుకోకండి, రాంగ్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ వచ్చేసింది, ఇక్కడ మళ్ళీ మనం నాట్ వాడం, నెగిటివ్ వచ్చింది కాబట్టి పాజిటివ్. ఈ నాట్ వదిలేయండి, హెల్పింగ్ వర్బ్ ఏముంది, యామ్ ఉంది. సో ఈ యామ్ ని అలా వాడేస్తాం ఇక్కడ, యామ్. అప్పుడు ఇంకా సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, ఐ. సో సేమ్ ప్రనౌన్ ని ఐని వాడేస్తాను, యామ్ ఐ. ఐఎమ్ నాట్ ఎ ఫార్మర్, నేను ఫార్మర్ని కాదు కదా, నేను టీచర్ని కదా, ఫార్మర్ని కాదు కదా. ఐఎమ్ నాట్ ఎ ఫార్మర్, యామ్ ఐ. హీ ఈజ్ మై బ్రదర్. చూడండి ఇక్కడ ఈజ్, నాట్ ఉందా, లేదు. నెగిటివ్ లేనప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ నెగిటివ్ పెట్టుకోవాలి, నాట్ లేకపోతే మనం పెట్టాలి. సో ఈజ్ కి నాట్ యాడ్ చేస్తే ఈజెంట్. ఈజెంట్ ప్రనౌన్ ఏముంది ఇక్కడ, సబ్జెక్ట్ చూసుకోండి, ప్రనౌన్ హీ. సో సేమ్ హీ ఇక్కడ వచ్చేస్తుంది, ఈజెంట్ హీ. నెక్స్ట్ హీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్. ఇక్కడ ఈజ్ ఉంది, పక్కన నాట్ ఉంది, నెగిటివ్ ఉంది, నాట్. సో ఇక్కడ నెగిటివ్ ఉంది, కాదంటే అవుననిలే. సో నాట్ ని మనం వాడకూడదు, ఇక్కడ నాట్ వాడకూడదు, నాట్ తీసేసేయండి, రిమూవ్ నాట్, యూజ్ ఓన్లీ హెల్పింగ్ వర్బ్ ఈజ్. సో ఈజ్, వాట్ ఈస్ ద ప్రనౌన్, వాట్ ఈస్ ద సబ్జెక్ట్, హీ. సో హీ కమ్స్ హియర్, ఈజ్ హీ. అర్థమవుతుందండి చెప్పేది? నాట్ ఉన్నప్పుడు మనం ఇక్కడ నాట్ పెట్టాం, ఓకే. ఇక్కడ నాట్ లేకపోతే మనం నాట్ వాడతాం. దే ఆర్ మై రిలేటివ్స్, వాళ్ళు మా రిలేటివ్స్. హెల్పింగ్ వర్బ్ ఆర్. నాట్ ఉందా ఇక్కడ, నాట్ లేదు, కాబట్టి మీరు ఆరెంట్, నాట్ మీరు యాడ్ చేయండి. ఇక్కడ దే, ప్రనౌన్ దే కదా, సో దే యాజ్ ఇట్ ఈస్, ఆరెంట్ దే. నెక్స్ట్ దే ఆర్ నాట్ మై నైబర్స్. సో ఇక్కడ ఆర్ పక్కన నాట్ వచ్చింది, ఆర్ పక్కన నాట్ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, నాట్ ఉంది. నాట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, నాట్ యూజ్ చేయకూడదు, నాట్ తీసేసి ఓన్లీ ఆర్, హెల్పింగ్ వర్బ్ ఆర్ మాత్రమే వాడండి. ఆర్, సబ్జెక్ట్ ఏంటి, దే, ఆర్ దే. నెక్స్ట్ షీ వాజ్ మై స్టూడెంట్ 5 years ago. సో ఇక్కడ వాజ్ హెల్పింగ్ వర్బ్, వాజ్ పక్కన నాట్ ఉందా, లేదు కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి, నాట్ యాడ్ చేయాలి, వజంట్. వజంట్ అంటే ఆవిడ 5 years కిందట నా స్టూడెంట్ అమ్మాయి. వజంట్ ఇక్కడ ప్రనౌన్ ఏంటి, షీ, సబ్జెక్ట్ షీ, ప్రనౌన్. సో వజంట్ షీ. అలాగే షీ వాజ్ నాట్ మై టీచర్ ఇన్ 4th class. షీ వాజ్ నాట్, ఇక్కడ నాట్ వచ్చేసింది, నాట్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం నాట్ యాడ్ చేయకూడదు, ఓన్లీ హెల్పింగ్ వర్బ్ వాజ్ తీసుకోవాలి, వాజ్. అండ్ ఇక్కడ ప్రనౌన్ ఏముంది, షీ. సో ఈ షీని రాసేస్తాం, వాజ్ షీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, దే వర్ మై ఫ్రెండ్స్. వర్, హెల్పింగ్ వర్బ్ వర్. వర్ పక్కన నాట్ ఉందా, నాట్ లేదు, నాట్ లేదు కాబట్టి మనం నాట్ యాడ్ చేయాలి. సో వర్ ప్లస్ నాట్, వరెంట్. సో వరెంట్, ఇక్కడ దే, ప్రనౌన్ దే. సో ఆ దేని మనం ఇక్కడ రాసేస్తాం, వరెంట్ దే, క్వశ్చన్ మార్క్. దే వర్ నాట్ మై ఎనిమీస్. వర్ పక్కన ఆల్రెడీ నాట్ ఉంది, నాట్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఓన్లీ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం, నాట్ రాయం, వర్. నెక్స్ట్ ప్రనౌన్ దే ఉంది, అదేని యాజ్ ఇట్ గా రాస్తాం. సో ఈ విధంగా మనం హెల్పింగ్ వర్బ్స్ రాస్తాం. మరి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. హిస్ ఫాదర్ ఈజ్ ఎ డెంటిస్ట్. హిస్ ఫాదర్ ఈజ్, హెల్పింగ్ వర్బ్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఈజ్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, పక్కన నాట్ ఉందా, లేదు కదా, నెగిటివ్ లేదు, మనం నాట్ పెట్టాలి. సో ఈజ్ కి నెగిటివ్, కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఈజెంట్. సో సబ్జెక్ట్ ఏంటి, హిజ్ అని ఉంది, ఇక్కడ హిజ్ ఉంది కానీ మనం డైరెక్ట్ గా హిజ్ అని రాయకూడదు, హీ అని రాయాలి, ఓకేనా. సో ఈజెంట్ హీ. నెక్స్ట్ హీ హ్యాస్ గాట్ ఎ నైస్ కార్. హ్యాజ్, హ్యాజ్ వచ్చింది, సో ఇక్కడ నాట్ లేదు కాబట్టి మీరు నాట్ యాడ్ చేయండి, హ్యాజంట్. తర్వాత ప్రనౌన్ హీ, సబ్జెక్ట్ ప్రనౌన్. సో హ్యాజంట్ హీ. నెక్స్ట్ యూ హ్యావెంట్. ఇక్కడ ఆల్రెడీ నాట్ ఉంది చూసారా, హ్యావెంట్. నాట్ ఉంటే మనం ఏం చేయాలి, కాదంటే అవునండిలే, నాట్ తీసేయాలి, హ్యావ్. నాట్ తీసేసి హ్యావ్, యూ ఉంది కదా, ఆ యూ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, హ్యావ్ యూ. షీ కెన్ మేక్ హర్ ఓన్ డెసిషన్. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కెన్. నాట్ ఉందా, ఇస్ దర్ నాట్, నాట్ లేదు. సో కాబట్టి ఈ కెన్ పెట్టి నాట్, కెనాట్ ని కాంట్ అంటాం, షార్ట్ ఫామ్ కాంట్. ఈ షీని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేస్తాం.
ప్రనౌన్ కాంట్ షీ. దే కుడెంట్, చూడండి మళ్ళీ నాట్ ఉంది ఇక్కడ, కుడెంట్ నాట్ ఉంది కాబట్టి నాట్ తీసేస్తాం, కాదంటే అవుననిలే కదా, నాట్ తీసేసి కుడ్ రాస్తాం, కుడ్. నెక్స్ట్ ప్రనౌన్ ఏముంది ఇక్కడ, ప్రనౌన్ దే. సో ఈ దే అనే ప్రనౌన్ ని యాజ్ టీజ్ గా రాస్తాం. కుడ్ దే, దే కుడెంట్ కమ్ టు ద పార్టీ. కుడ్ దే, వాళ్ళు పార్టీకి రారు, వస్తారా? యు ఆరెంట్ ఏ టీచర్, నువ్వు టీచర్వి కాదు, సో ఆరెంట్. నాట్ ఉంది తీసేస్తాం, సో ఆర్ ఉంది కదా, ఆర్ రాసేస్తాం. మేడం యామంట్ రానకూడదు కదా, ఆరంట్ కదా, అందుకని నేను ఏం రాస్తాను, అలా రివర్స్ లో ఆలోచించకండి. మీరు నాట్ తీసేయండి, ఆర్ ఉంది కాబట్టి ఆర్ పెట్టేస్తాం అంతే. సో యు, ఇక్కడ ప్రనౌన్ యు కాబట్టి యు రాస్తాం. ఆర్ యు అంటే నువ్వు టీచర్వా కాదు కదా. యు షుడెంట్, వీ షుడెంట్ డూ దిస్ ఎక్సర్సైజ్, మనం ఈ ఎక్సర్సైజ్ చేయకూడదు. నాట్ ఉంది మళ్ళీ చూసారా, నాట్ ఉంది కాబట్టి మనం నాట్ పెట్టకూడదు, ఓన్లీ షుడ్ పెట్టేస్తాం. షుడ్ తర్వాత ఇక్కడ ప్రనౌన్ ఏంటి, వి ఉంది, సో ఆ వీని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం, షుడ్ వి. నెక్స్ట్ ఐ ఆమ్ లేట్ అగైన్, ఐ ఆమ్ ఇక్కడ షార్ట్ ఫామ్ రాశాను, కాంట్రాక్టెడ్ ఫామ్ ఐ ఆమ్. ఇక్కడ యామ్ ఉంది, నాట్ లేదు, అంటే మనం నాట్ పెట్టాలి. ఆమెంట్ అని రాయొచ్చా చెప్పండి, ఆమెంట్ అని రాయొచ్చా, రాయకూడదు కదా, ఆరెంట్ అని రాయాలి. సో ఆరెంట్, ఆరెంట్ రాశాక ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఐ, ఆరెంట్ ఐ. సో నేను మరి 18 సెంటెన్సెస్ చెప్పాను కదండి మీకు. క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా ఫామ్ చేయాలో ఆ రూల్స్ చెప్పాను, కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ చెప్పాను, ఈజీ ట్రిక్. అవునంటే కాదనిలే, కాదంటే అవునంలే. నాట్ ఉన్నప్పుడు వాడకూడదు, నాట్ లేనప్పుడు వాడాలి. ఓకే చెప్పాను కదా. ఈ రూల్స్ అన్ని అప్లై చేసి మీకు కనుక నిజంగా క్లాస్ అర్థమైతే ఈ 2 ఆన్సర్స్ మీరు సెంటెన్సెస్ ని, ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా చేస్తారు. సో మీకు ఈ క్లాస్ కానీ అర్థమైంది అనుకోండి. సో పార్ట్ 1 అనేది మనకి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. హెల్పింగ్ వర్బ్స్ లేకపోతే ఎలా చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందరు. కానీ మరి క్లాస్ కంప్లీట్ చేయడానికి ముందుగా ఎప్పట్లాగానే జెంటల్ రిమైండర్ ఫర్ యూ, దట్ ఈస్ like, share and subscribe. Please click the bell icon and please do comment also. So we will meet in the next class. Until then, bye bye. Yeah.